ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజ్జీస్ కిచెన్. ఈరోజైతే నేను మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఏ బ్రేక్ఫాస్ట్ తింటే వెయిట్ లాస్ తొందరగా అవుతామో ఆ బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఇదైతే 100% వర్కౌట్ అవుతుంది. నేను ఇలానే చేస్తున్నాను. మంత్లీ ఒక 2 to 3 kgs వెయిట్ అయితే తగ్గుతాము ఇలా చేసుకొని తింటే. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నేను రాగి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసి ప్రిపేర్ చేసుకొని తినండి. ఇదైతే బాగా యూస్ అవుతుంది. అయితే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. ఇది చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి. ఒకసారి అయితే ట్రై చేయండి.
6:30, 7 లోపు మనమైతే ఇలా జొన్న దోస చేసుకొని తిన్నామంటే మంత్లీ ఒక 2 kgs 1 kg వరకు అయితే వెయిట్ తగ్గుతాము. ఒకసారి అయితే ట్రై చేయండి. స్ట్రిక్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది యూస్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే థర్డ్ డే బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇదైతే రాగి పులుసు. రాగి పిండితో దోశ చేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మన వెయిట్ లాస్ యూస్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ రాగి దోశ మనం ఆయిల్ కన్నకుండా ఆవు నెయ్యితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆవు నెయ్యి కూడా హెల్దీ అని చెప్తున్నారు. అది గుడ్ ఫ్యాట్ అని. ఒకసారి అయితే ట్రై చేయండి. సేమ్ మనం జొన్న దోశలు అయితే ఎలా చేసుకుంటాము 2:1 రేషియో లాగా 1 కప్పు మినపప్పుకి 2 కప్పు రాగి పిండి అయితే ఇలా మిక్స్ చేసి పెట్టుకొని ఓవర్ నైట్ పెట్టేసుకొని మార్నింగ్ దోశ వేసుకొని తింటే బాగుంటుంది. సేమ్ ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ లాగా తీసుకోవచ్చు. దీనివల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంది. ఎందుకంటే మనము రైస్ ఇందులో ఆఫ్టర్నూన్ ఎలాగో రైస్ తీసుకుంటాం కాబట్టి రైస్ లేనిది మార్నింగ్ నైట్ డిన్నర్గా తీసుకుంటాము. దీనివల్ల కొంచెం వెయిట్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మంత్లీ ఒక 1 kg అయితే కన్ఫామ్గా తగ్గుతాము. ఒకసారి అయితే ట్రై చేయండి.
పెసలు అయితే తీసుకున్నాను 2 కప్స్. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇక్కడైతే నేను రైస్ కూడా తీసుకున్నాను 1/2 కప్పు. అంతే క్వాంటిటీతో మినపప్పు కూడా రైస్ ఎంత తీసుకుంటానో మినపప్పు కూడా అంతే తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇందులో అల్లము పచ్చిమిర్చి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మార్నింగ్ అయితే గ్రైండ్ చేసుకొని దోశలాగా వేసుకోవచ్చు. ఇలా అయితే మార్నింగ్ మనము గ్రైండ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని దోశలాగా వేసుకోవచ్చు. సేమ్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. డిన్నర్గా ఏదైనా తీసుకున్నా 6:30 లోపు మనం ఓవర్ వెయిట్ ఉన్నాము అనుకుంటే 6:30 లోపు తీసుకుంటే మన వెయిట్ అనేది కొంచెం 1 వీక్కి మన వెయిట్ అనేది కొంచెం తగ్గుతున్నామన్న ఫీలింగ్ వస్తుంది. వెంటనే అయితే రిజల్ట్ ఉండదు. ఒక 1 వీక్ అయితే కరెక్ట్గా డైట్ ఫాలో అవుతే మనమైతే తగ్గుతాము. ఇక్కడైతే పెసరట్టు వేస్తున్నాను. ఈ పెసరట్టు మళ్ళీ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు లేదా నైట్ డిన్నర్గా కూడా తీసుకోవచ్చు. నైట్ డిన్నర్ 6:30 లోపు తింటే మనం ఒకవేళ వెయిట్ తగ్గాలి అనుకుంటే మాత్రం 6:30 లోపు డిన్నర్ తీసుకుంటే మాత్రం వెయిట్ ఆటోమేటిక్గా మనము 1 వీక్ తర్వాత కొంచెమన్నా తగ్గటం అయితే రిజల్ట్స్ చూస్తాము. ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్ని పూర్తిగా అవాయిడ్ చేయని అవసరం లేదు. మనం తినే దాంట్లోనే 1 పూట 2 పూటలు రైస్ లేకుండా చూసుకున్న వెయిట్ తగ్గుతాము. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ అయితే మనము రైస్ తీసుకుంటాము. ఇలా మార్నింగ్ అండ్ నైట్ తినే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్లో నైట్ తినే డిన్నర్లో మనము రైస్ లేకుండా చూసుకున్న వెయిట్ కంట్రోల్ అవుతాం. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ నేను 5th బ్రేక్ఫాస్ట్ అయితే జొన్న పిండితో చేసుకునే గుంత పొంగనాలు అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవి కూడా చాలా హెల్తీ. ఎప్పుడు ఒకేలాగా దోశలు అనుకుంటే ఇక్కడ మనము జొన్న పిండి దోశకు రెడీ చేసుకున్న బ్యాటరు ఇలా కూడా చేసుకోవచ్చు. 5వ రోజు అయితే ఇది జొన్న పిండి మనము దోశకు రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా గుంత పొంగనాల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెము వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. అంటే వారానికి సరిపడా ఒకసారి ప్లాన్ చేసుకున్నామంటే మనకి ఇంట్లో వాళ్ళకి సపరేట్గా మనకి సపరేట్గా చేసుకోవాలన్నా మనకున్న పనులకి కొంచెం ఇబ్బందిగా ఫీల్ మనము అంతా పట్టించుకోము. ఒకసారి అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్గా చేసినా మనకి రెడీగా ఉన్నదైతే మనం ఇలా చేసుకోవచ్చు కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. సేమ్ మనం దోశ బ్యాటర్ జొన్నపిండి దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటాము గుంత పొంగనాలు కూడా ఇలాగే రెడీ చేసి పెట్టుకోవాలి. నైట్ రెడీ చేసి పెట్టేసుకొని దీనికైతే కొంచెం తిక్కుగా మరీ దోశ బ్యాటర్ లాగా కాకుండా దీన్ని కొంచెం తిక్కుగా చేసి పెట్టుకుంటే మన గుంత పొంగనాలు బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఇవి పిల్లలు కూడా తింటారు. మనకి నార్మల్ బియ్యంతో చేసిన దోశ పిండికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు.
పట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ ఇక్కడైతే నేను 6th డే బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ మనము శనగలు అంటాం కదా, నల్ల శనగలు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని అందులో మనము రెగ్యులర్గా యూస్ చేసుకునే ఇడ్లీ రవ్వనే సేమ్ మనం మినపప్పు 2 కప్స్ రవ్వ 4 కప్స్ వేస్తాం కదా, ఇది కూడా అలానే మనము మిక్సీ పట్టుకున్నాక శనగలు అయితే మిక్సీ పట్టుకున్నాక రవ్వ కలిపేసి పెట్టుకోవాలి నైట్ అంతా. ఈ నల్ల శనగలు అయితే నాన్ వెజ్ తినని వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ నల్ల శనగల వల్ల మనకి నాన్ వెజ్లో ఉండేవి అన్నీ నల్ల శనగలు తినడం వల్ల వస్తుంది అంటున్నారు. ఒకసారి అయితే ట్రై చేయండి. మన లేడీస్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి ఇవి నల్ల శనగలు. వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా ఇడ్లీ చేసుకొని మార్నింగ్ అయినా ఈవినింగ్ డిన్నర్ టైంలో అయినా ఇలా తినండి. వెయిట్ లాస్కి అయితే యూజ్ అవుతుంది. సేమ్ మనము ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అలానే చేసుకోవాలి. ఇలా వారానికి సరిపడా ఒకసారి అయితే మనము అన్నీ ప్లాన్ చేసుకుంటే, మనం ప్లాన్ చేసుకొని అవి కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే వెయిట్ లాస్ అనేది పెద్ద కష్టమేం కాదు. ఒకసారి అయితే ట్రై చేయండి.